నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని అమీర్పేట్ మైత్రివనం హైదరాబాద్ నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 23 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సో కాంగ్రెస్ చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేంది ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారేంది తెలంగాణలో, అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా, ఆ రకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, అసలు ఇప్పుడు సందర్భం ఏంటంటే వ్యూహం ఏంటి? తెలంగాణలో చాలామంది ఉన్నారు కదా విగ్రహాలు పెట్టాలి అనుకుంటే కూడా, వీళ్ళందరూ కాదని చెప్పేసి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎలా పెడతారు, ఈ రకమైన విమర్శలు అయితే వచ్చాయి నిన్న ముఖ్యమంత్రి పైన. ఆయన చెప్తూ ఉన్నారు, ఎన్టీఆర్ అనేది కొందరివాడు కాడు, అందరివాడు ఆయన ఎన్టీఆర్. సో అందులో భాగంగానే మేము ఇక్కడ పెట్టామనేది ఆయన చెప్తూ ఉన్నారు. ఈరోజు ప్రజాపాలన నడుస్తుందంటే కూడా కేవలం ఎన్టీఆర్ స్ఫూర్తితోటే ఈరోజు నేను ప్రజాపాలన నడిపిస్తున్నాను. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నేను పట్టించుకోను. విమర్శలు చేసేవాళ్ళు ముఖ్యంగా కేసీఆర్. ఈరోజు కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆర్. ఎన్టీఆర్ పేరు చెప్పుకొని ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు కొందరు. ఆయన కొడుకు కూడా పేరు పెట్టారు. ఈ రకమైన కొన్ని కామెంట్ చేశారు. మరి నిజంగా విమర్శలు చేస్తున్నారా? ఇప్పటికిప్పుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణమే ఉండొచ్చు. మరి ముఖ్యమంత్రి మరొక మాట కూడా అన్నారు, ఏంటంటే నేను ఎన్నికల ముందు హామీ ఇచ్చాను కాబట్టి ఈరోజు విగ్రహాన్ని ఆవిష్కరించానని. అట్లా అంటే చాలా హామీలు ఇచ్చారు, మరి అన్నీ చేశారా? ఇదే ఎందుకు చేశారు అనేది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దీని వెనక అసలు కారణం ఏంటి? ఈరోజు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వెనక ప్రధాన కారణం ఏంటి అంటే, ఈరోజు టీడీపీ, ఇప్పటికీ తెలంగాణలో టీడీపీ క్యాడర్ ఉంది. అక్కడ టీడీపీ క్యాడర్ ఉంది. లీడర్ లేరు కానీ క్యాడర్ అయితే ఉంది. సో ఆ క్యాడర్ అంతా కూడా రేవంత్ రెడ్డి ఏమైనా ఓన్ చేసుకోవడానికి, ముఖ్యంగా ఎన్టీఆర్ను ఓన్ చేసుకోవడానికి ఉన్న రేవంత్ రెడ్డి అక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారా? లేక తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సెటిలర్స్కు ఒక భరోసా కల్పించేందుకు, సెటిలర్స్కు ఒక నమ్మకం కల్పించేందుకు నేనున్నానని ఆ నమ్మకము కల్పించేందుకు ఈరోజు ముఖ్యమంత్రి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారా? ఎందుకంటే రకరకాల విశ్లేషణలు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం చూసాం కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో హైదరాబాద్ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలే. మొన్న జూబ్లీస్ మొన్న బై ఎలక్షన్ జరిగింది. సో హైదరాబాద్లో చాలా వరకు ఇట్లంటే చూస్తే కూడా మరి చాలా వరకు సెటిలర్సే ఉంటారు. సో అది దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేశారా? వ్యూహం ఏంటి? రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి? దీని వెనుక కారణం ఏంటి? నేను ఇవన్నీ చెప్పినది దీనికే కారణమై పెట్టిండొచ్చా? ఈరోజు రాబోయే ఎన్నికలు రాబోతున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేశారా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఒకవైపు ఏమో మహానాడు జరుగుతుంది. మహానాడులోనేమో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం పైన విమర్శలు చేశారు తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా. అసలు ఇక్కడ పాలన ఎక్కడ ఉంది, అసలు ఇక్కడ ఒక మంత్రి లేడు, ఒక ఎడ్యుకేషన్ మంత్రి లేరు. ఈ విమర్శలు చేసిన జ్యోత్స్న గారు కూడా ప్రస్తుతం మన డిస్కషన్లో కూడా ఉన్నారు, మాట్లాడదాం. ఓకేనా? సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నాయకులు ఆచార్య గారు కూడా మరి కాసేపట్లో వస్తారు. ఇక టీడీపీ సీనియర్ నాయకురాలు జ్యోత్స్న గారు మనకు లైవ్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్లా యాదవ్ గారు కూడా రాబోతున్నారు. ముందుగా జ్యోత్స్న గారు మీ దగ్గరికి వస్తాం. జ్యోత్స్న గారు, ఇప్పుడు నేను చెప్పినట్లు ఏంటి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆల్ ఆఫ్ సడన్గా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన కొన్ని కామెంట్స్ కూడా చెప్పారు, ఎందుకు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనే దానిపైన మీరేం చెప్తారు? మీరు కూడా నేను ఇంతకుముందు అన్నట్లు మీరు అక్కడ మహానాడుకు వెళ్ళి ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శలు చేసినట్టున్నారు. ముఖ్యంగా మీరు ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తే ముఖ్యమంత్రిని అన్నట్లే అనుకోండి. మీరు ఎడ్యుకేషన్ మంత్రి లేరని చెప్పేసి అన్నారు. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఈరోజు ముఖ్యమంత్రి ఈరోజు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఎట్లా చూస్తారు? మీరు అక్కడ వెళ్ళి మహానాడుకి వెళ్ళి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శలు చేయడాన్ని ఏ రకంగా చూడాలి? నేను అక్కడికి వెళ్ళి విమర్శ చేయడం ఇవన్నీ కాదండి. ముఖ్యంగా ఖచ్చితంగా నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఎవరు పెట్టినా మేము దాన్ని స్వాగతిస్తాం. ఇదివరకు టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఖమ్మంలో పెట్టిండ్రు, దాన్ని కూడా మేము స్వాగతించినాం. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు పెట్టినా కూడా స్వాగతిస్తాం. ఎందుకనంటే ఆయన ఏం ఒక ప్రాంతానికో లేకపోతే ఒక కులానికో ఒక మతానికో చెందినటువంటి వ్యక్తి కాదు కదా, ఆయన అందరికీ చెందినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఒక విషయం, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో చాటినటువంటి వ్యక్తి. ఇవాళ మీరు నేను ఇక్కడ కూర్చొని ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాము అని అంటే ఒక రకంగా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పెంచినటువంటి వ్యక్తి. సో డెఫినెట్ గా ఆయన నందమూరి తారక రామారావు గారు ప్రతి ఒక్క తెలుగువాడికి కూడా ఆరాధ్య దైవమే, అందులో డౌట్ ఏముంది? అది రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, కేసీఆర్ గారికి కావచ్చు, ఎవరికైనా కావచ్చు.
సో నేను ఇన్ఫాక్ట్ నేను ఐ షుడ్ అప్రిషియేట్ ఆ రోజున ఖమ్మంలో విగ్రహం పెట్టిండ్రు. అవును. నాకు తెలిసి మంత్రివర్యులు పువ్వాడ అజయ్ గారు అనుకుంటా అప్పుడు అవునవును ఆయన ఇనాగ్రేట్ చేసిండ్రు. ఇవాళ ముఖ్యమంత్రి వర్యులు ఉన్నటువంటి మంత్రులు వెళ్ళి ఇనాగ్రేట్ చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వంలో మైత్రివరంలో పెట్టినప్పుడు. సో ఐ థింక్ ఐ కంగ్రాచులేట్ బోత్ ద పార్టీస్. అందులో ఏమేం ఇది లేదు, ఏ విధమైనటువంటి తప్పు ఉందని నేను అనుకుంటలేను. కాకపోతే ఒకటి మీరు అన్నటువంటి ఇంకొక మాట, నేను ఇక్కడ విమర్శ చేసిన అంటే నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే నన్ను అడగండి. వాస్తవమే కదా, తెలంగాణకి విద్యాశాఖ మంత్రి లేడు అనేటువంటిది వాస్తవమే కదా, తెలంగాణకి హోంశాఖ మంత్రులు లేరు అనేటువంటిది వాస్తవమే కదా. ఇప్పుడు విద్యాశాఖ, హోంశాఖ ఇలాంటివన్నీ కూడా, ఆరోగ్య శాఖ ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి శాఖలు. ముఖ్యమంత్రి చూస్తున్నారు కదండి, ముఖ్యమంత్రి చూస్తున్నారు. సార్ సార్ ఆయన ముఖ్యమంత్రి సార్, ఆయన ముఖ్యమంత్రి. అదే ముఖ్యమంత్రికి ఏం శాఖలు ఉండద్దా? ఉండద్దా? ఇప్పుడు విద్యాశాఖతో ఇంపార్టెంట్ శాఖ కాదా? విద్యాశాఖ మీరు మంత్రి పెట్టలేరా? విద్యాశాఖ పెట్టలేరా? చంద్రబాబు నాయుడు గారికి శాఖలు లేవా? చంద్రబాబు నాయుడుకి శాఖలు ఉన్నాయా లేవా చెప్పండి. ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర ఏ శాఖ ఉంటే ఆ శాఖకు మంత్రి అబ్జెక్షన్ ఏంది? ఎందుకు పెట్టలేదు? ముఖ్యమంత్రి దగ్గర మీ ఇష్టమా మా ఇష్టమా మా ముఖ్యమంత్రి గారి ఇష్టమా? నీతి కూడా కాదు చెప్పడానికి. ప్రభుత్వం పెద్ద మాడే వెంకటస్వామి గారు ప్లీజ్, వెంకటస్వామి గారు మీరు మధ్య వెంకటస్వామి గారు జాగిరాని ఎవరన్నారు? తప్పు జాగిరాని మీరన్నారా నేనన్నా? వెంకటస్వామి గారు దయచేసి ఒక విషయం, ఎవరికి లేదు, మీరు అది అర్థం చేసుకోండి. మీరు అన్నారా నేనన్నా? ఎవరన్నారు జాగిరాని? ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రజలండి వెంకటస్వామి గారు మీరు అట్లా మా ఇష్టం కాదు. వెంకటస్వామి గారు నేను అహంకారం మీది, మీరు మా ఇష్టం అన్నారు. అహంకారం మీది, మా ఇష్టం అని అన్నది మీరు, నేనన్నలే మా ఇష్టం అని. అహంకారం మీది తప్పట్లా, మా ఇష్టం రోజున అధికారంలోకి రాగానే అహంకారం అంత ఎక్కువైందా? మా ఇష్టం అంటే డెఫినెట్ గా మా ఇష్టం అని ఎట్లా అంటారు మీరు? ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఉన్నాయనే విద్యామంత్రిగా ఉన్నారమ్మా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకుందాము. చంద్రబాబు గారి దగ్గర ఏ ఏ శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు మంత్రి లేనట్టు అనుకుందామా? లేదు ఇప్పుడు వెంకటస్వామి గారు ఇవి కీలక శాఖలు కదా వెంకటస్వామి గారు. ఒకటి విద్యాశాఖ అనేది ఒక కీలక శాఖ, హోంశాఖ. నేను పాలసీ అడుగుతున్నాను అమ్మా, నేను పాలసీ అడుగుతున్నా. ముఖ్యమంత్రి దగ్గర ఒక శాఖ ఉంటే, ముఖ్యమంత్రి దగ్గర ఒక శాఖ ఉంటే ఆ శాఖకు మంత్రి అవుతుందా అని నేను అడుగుతున్నా. మరి మీరు అనుభవం ఎక్కువ ఉన్న వాళ్ళు. నేను మిమ్మల్ని అడిగింది ఒకటే, విద్యాశాఖ గాని, ఆరోగ్య శాఖ గాని, హోంశాఖ గాని ఇవి చాలా కీలకమైనటువంటి శాఖలు. కీలకమైన వాటిని చేయడానికి శక్తి ఉండే తీసుకున్నాడు. పిల్లలకు మీరు పురుగులన్నాలు పెడుతున్నారు, అందుకనే వాళ్ళ గురుకులాల్లో పిల్లలంతా ఇబ్బందులు పిల్లలంతా ఇబ్బందులు పడుతున్నా సరే కనీసం పరామర్శించలేనటువంటి ఆంధ్రప్రదేశ్ లో గురుకులాల్లో ఇబ్బంది పడతలేరేంది? వెంకటస్వామి గారు సబ్జెక్ట్ అది కాదు. వెంకటస్వామి గారు ప్లీజ్, వెంకటస్వామి గారు ప్లీజ్ ఒక్క వాళ్ళని చూసుకొని మనం అక్కడికి వెళ్దాం. రాజేష్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను కంప్లీటే చేయనీయకుండా ఇంటరప్ట్ చేసిండ్రు. మళ్ళీ అన్న కూడా లైన్ లోకి వచ్చిండ్రు. నమస్తే అన్న, మీకు నమస్తే. నేను అడిగిన దాంట్లో తప్పు ఉన్నదా అనేటువంటిది నా ప్రశ్న ఉండే. ఆయన దానికి ఏదో ఏదో చెప్తున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా నేను అడిగింది ఒకటే రాజేష్ గారు, వెంకటస్వామి గారు దయచేసి మీరు ఒక సీనియర్ నాయకుడు, మీకు మధ్యలో మధ్యలో ఇంటరప్ట్ అవ్వడం పట్టు కాదు. వెంకటస్వామి గారు దయచేసి అడిగిన దాంట్లో నేను చెప్పిన, మీరు ముఖ్యమంత్రిని
వెంకట్ సార్ రాజేష్ గారు పోనీ మాట్లాడండి, తర్వాత మాట్లాడతాం. అవ్వడం కరెక్ట్ కాదు ప్లీజ్. అంటే ఆయన తొందరపడుతున్నాడు, మాట్లాడండి పోనీ, మేము తర్వాత మాట్లాడతాం. అదే ఆయన వెంకట స్వామి గారు మీరు ప్రశ్నలు మాట్లాడేది రాజేష్ గారు. ఒకటి వెంకట స్వామి గారు దయచేసి మీరు ఒక సీనియర్ నాయకులు. ఓకే ఓకే మరి Please, ఆమె please, ఆమె వెంకట అంత స్వామి గారు. డిమాండ్ గా ఉంటే నేనే మాట్లాడతాను. పర్లేదు వెంకట స్వామి గారు మీరు అభ్యంతరం ప్రతి ఒక్కరికి లేదు. సమాధానం చెప్పాలి. వెంకట స్వామి గారు దయచేసి ఒక విషయం చెప్తానండి వెంకట స్వామి గారు నేను మాట్లాడేది వినండి, మీరు మాట్లాడేది వినండి. వెంకట స్వామి గారు మీరేంటి, మీరు సీనియర్ నాయకులండి, మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా? మీరు ఇప్పుడు ఒక విషయం అడగండి కొంచెం మధ్యలో అంటారండి. స్పాంటేనిటీ ఉంటదండి. మీరు రాజేష్ గారు స్పాంటేనిటీ ఉంటుంది కొన్ని. ఒకరు మాట్లాడుతున్నప్పుడు అరే నేను కూడా సీనియర్ డిబేటర్ నే, నువ్వు కూడా సీనియర్ జర్నలిస్ట్ వే. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నాకన్నా పెద్దోళ్ళే అందరు కూడా. వెంకట స్వామి గారు, అందరికి తెలుసు కొంత స్పాంటేనిటీ ఉంటది, ఒక్కోసారి నేనేమంటున్నా సరే మాట్లాడి జ్యోత్స్న గారు ఎట్లా అట్లా కాదు కాదు. ఎగ్జైట్ అయితే ఇప్పుడు ఎట్లా? ఒకటి అది ఎగ్జైట్ అయితే ఇప్పుడు నేనేమంటున్నా వెంకట స్వామి గారు, పక్క రాష్ట్రంతో మన సంబంధం లేదు. మన రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి. మన రాష్ట్రంలో ప్లీజ్ మాట్లాడండి, మీరు మాట్లాడండి, వెరీ బ్యాడ్. మాట్లాడండి. జ్యోత్స్న గారు కంటిన్యూ చేయండి. తెలుగుదేశం వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఎస్ జ్యోత్స్న గారు మాట్లాడండి ప్లీజ్. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. సార్ ఇప్పుడు రాజేష్ గారు, ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలు రెండు. డెఫినెట్ గా నేను ఏమన్నా, ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళు విగ్రహం పెట్టినా మేము స్వాగతించినాం, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు విగ్రహం పెట్టినా స్వాగతించడం, ఎవరు విగ్రహం పెట్టినా కూడా స్వాగతిస్తాం. అవును. అందులో ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదు, ఏం తప్పు కూడా లేదు. ఇవాళ చాలా మందికి నిజంగా కూడా రాజకీయంగా ఒక జీవితాన్ని కల్పించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఇవాళ నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా అన్నా సరే, ఒక రాజకీయంగా నాకు ఒక అస్తిత్వాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి నాయకుడు, ఆ రోజున ఉన్నటువంటి వ్యవస్థాపక నాయకుడే కదా, అధ్యక్షుడే కదా. అవును. సో డెఫినెట్ గా, అండ్ నేను ఇందాక చెప్పినట్టుగా, బట్ పాలిటిక్స్ అపార్ట్, ఖచ్చితంగా ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి తెలుగువాడి గుండెలో ఉండేటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. సో ఆయన విగ్రహం పెట్టడంలో తప్పు లేదు. ఆయన విగ్రహాన్ని పెట్టడాన్ని మేము నిజంగా స్వాగతిస్తున్నాం ఇవాళ రోజున. కానీ ఒకవేళ వాళ్ళు దాన్ని ఏమన్నా పొలిటికల్ గా తీసుకుంటే అది వాళ్ళ ఇష్టం. నేను దాని గురించి కూడా అసలు నేను దాన్ని పొలిటిసైజ్ చేసేటువంటి ఉద్దేశంలో కూడా లేను, అబ్సల్యూట్ గాను. ఎందుకంటే అది తప్పు. అంటే నందమూరి తారక రామారావు గారి విగ్రహం పెట్టినప్పుడు దాని గురించి పొలిటికల్ గా మాట్లాడడం అనేటువంటిది తప్పు అని నేను చాలా బలంగా భావిస్తున్నా. అంటే కొందరు వ్యతిరేకించారండి. చాలా మంది ఉద్యమకారులు కూడా ఏమన్నారంటే, ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, నిజంగా ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలంటే గద్దర్ విగ్రహం పెట్టాలి, ప్రొఫెసర్ జాదు సార్ది పెట్టాలి, లేదా అందశ్రీది పెట్టాలి, ఇలాంటి చాలా మంది విగ్రహాలు పెట్టాల్సిన అవసరం వస్తే, ఇప్పుడు ఎన్టీఆర్ ఆల్రెడీ ఇక్కడ ఎన్టీఆర్ ఘాట్ ఉంది, అన్ని ఉన్నాయండి, మళ్ళీ ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది అనేది నిన్న విమర్శలు చేస్తున్నారు. ఏమంటున్నా రాజేష్ గారు, నన్నే కదా మీరు అడిగింది, మిమ్మల్ని సార్ నేను ఏమంటున్నా, ఒక విషయం చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళ విగ్రహాలు పెట్టద్దు అని మేము కూడా అడిగినాం. వాస్తవానికి నాలాంటి ఏమంటారు అని తెలంగాణ వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇవాళ కొత్త ఏం కాదు, మలే అనే ఉన్నారు లైన్ లా. ఇది వరకు ఒక డిబేట్ లో కూడా మేము అడిగినాం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అడిగినాము, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అడుగుతున్నాం. నేనేమంటున్నా అంటే, నేను అడిగే వాళ్ళని తప్పంటలేను, కానీ పిచ్చి పిచ్చిగా విమర్శలు చేయడం అనేటువంటిది తప్పు అంటున్నాను నేను. మన నోటికి, మనము తెలంగాణలో మన నోటికి చాలా 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 వాల్యూ ఉంటది. మన నోటికి చాలా ఏమంటారు అంటే ఒక శుద్ధత ఉంటది. ఇష్టం వచ్చినట్టుగా తిట్టడము, ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడడం అనేటువంటిది మన సంస్కృతి కాదు. దాన్ని దయచేసి ఎవ్వరు కూడా సంస్కృతి చేయవద్దని చెప్పి నేను కోరుకుంటున్నా. చాలా మంది తెలంగాణ వాళ్ళమని చెప్పుకుని ఇవాళ రోజున ఏ రకంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం రాజేష్ గారు. నిజంగా నా మనసు చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఇవాళ ప్యానెల్లో కూర్చున్నటువంటి ముగ్గురిని కూడా మీరు చూడండి. ఎస్, నాకు ఒక అభ్యంతరం, నేను మాట్లాడడానికి మీద అభ్యంతరం ఉన్నప్పుడు ఆయన మాట్లాడినరు, నేను దాన్ని అన్నా మీరు ఇట్లా మాట్లాడడం తప్పు అని అనగానే ఆయన సరి చేసుకున్నారు. లేదా ఇవాళ మల్ల యాదవ్ గారు కూడా ఉన్నారు. ఒకవేళ ఏదైనా ఉంటే మేము ఒకళ్ళకొకళ్ళం అబ్జెక్షన్ ఉంటే రేజ్ చేస్తాం, మాట్లాడతాం. కానీ నేను ఎన్నో సందర్భాల్లో డిబేట్స్ లో మాట్లాడిన మల్లయ్య అన్నతో కూడా ఏ రోజున మేము ఎక్కడా కూడా వి డిడ్ంట్ లూజ్ అవర్ లాంగ్వేజ్, ఎవరం కూడా. అది పద్ధతి, తెలంగాణ వాళ్ళ పద్ధతి అది అంటున్నా నేను. తెలంగాణలో పుట్టినోడి పద్ధతి అది, తెలంగాణ నరనరాల్లో జీర్ణించుకున్నటువంటి వ్యక్తి పద్ధతి అది. బూతులు మన సంస్కృతి కాదు, పక్కనోడి తిట్టడం మన సంస్కృతి కాదు. మనకు అభ్యంతరం ఉంటే మాట్లాడతాం, కొట్లాడతాం, పోరాడే తత్వం ఉన్నోడు తెలంగాణోడు. కానీ పక్కనోడిని తిట్టడోడు తెలంగాణోడు కాదంట నేను. అంటే మేమేమంటామంటే, ఏమంటున్నా అంటే విగ్రహం గద్దర్ విగ్రహం పెట్టాలని అడుగుదాం, కానీ ఈ విగ్రహం ఎట్లా పెడతామని అడగడం ఏంటిది? అది తప్పు కదా. దట్ ఈస్ నాట్ ది లాజిక్ కదా, సింపుల్ కదా, అది లాజిక్ కాదు కదా. అంటే ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చాను నేను పెడతాన్నారు, అట్లాంటప్పుడు చాలా హామీలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చాలా హామీలు ఇచ్చి ప్రతి హామీ మీద అడుగుదాం మనం.
చాలా హామీలు ఇచ్చిండ్రు కదా ముఖ్యమంత్రి గారు. లిస్ట్ మా అందరి దగ్గర ఉన్నది కదా. డిబేట్ లో కూర్చున్నటువంటి కాంగ్రెస్ ప్రతినిధి గారి దగ్గర కూడా లిస్ట్ ఉన్నది కదా. ఓకే. ఎంతవరకు వాళ్ళ హామీల్ని పూర్తి చేసిండ్రు, ఎన్ని హామీలను పూర్తి చేయలేదు అడుగుదామంటున్నా. బరాబర్ అడుగుదాం, అడగాలి. జోష్న గారు ఒక విషయం చెప్పండి. నిన్న ముఖ్యమంత్రి గారు అంటారు ఈరోజు నేను ప్రజాపాలన నడుస్తుందంటే ఎన్టీఆర్ స్ఫూర్తితోటే ప్రజాపాలన నడుస్తుందన్నారు అంటున్నారు. నిజమే అదేనా? ఎన్టీఆర్ స్ఫూర్తి ప్రకారం ఈరోజు ప్రజాపాలన కొనసాగుతుంది అనుకోవచ్చా? సార్, సంక్షేమానికి ఆద్యులు ఎవరండి? సంక్షేమానికి ఆద్యులు ఎవరు? ఆడబిడ్డలకు ఆస్తులు సగభాగం రావడానికి ఆద్యులు ఎవరు? ఆడబిడ్డలకి ప్రత్యేకంగా ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసినటువంటి నాయకుడు ఎవరు? అవును. 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినటువంటి నాయకుడు ఎవరు? ఎవరికైనా సరే పేదవాడికి ఇవాటి రోజున కూడు గూడు గుడ్డ ఉండాలి అని చెప్పి ఆ రోజున మాట్లాడినటువంటి నాయకుడు ఎవరు? దాన్ని ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎవరు? అదే కదా ప్రజాపాలన. ఏదైనా సరే దానికి మీరు ఏ పేరన్నా పెట్టుకోండి. నేను కాదంటనా, మీరు ఏ పేరన్నా పెట్టుకోండి. ఓకే. బట్ ఒకటి నేను ఒకటి మాత్రం చెప్తున్నా రాజేష్ గారు, ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. ఉన్నటువంటి పెద్దలకు కూడా నా పాయింట్ అర్థమై ఉంటది. అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టి దాన్ని ఏదో పొలిటిసైజ్ చేసుకుంటా, పొలిటికల్ గా దాని నుంచి ఏదో నేను ఏమంటారు అని అంటే లబ్ధి పొందుతా అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. కాదు, ఏదైనా కూడా ఒకటండి. ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. ఏ పని చేసినా కూడా దాని వెనక రాజకీయం ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. నేను ఏమంటున్నా, అన్నగారి పేరుతోటి రాజకీయం చేయడం అనేటువంటి తప్పని చెప్తున్నా. అదే ఇక మీరు అన్నగారు చూపించినటువంటి ఇప్పుడు కొన్ని పథకాలు ఉన్నాయి. డెఫినెట్ గా ఇప్పుడు తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఏమైనా తీసేసింది? ఆ పథకాల్ని తీసేయలే కదా. కాంగ్రెస్ ఏమైనా మంచి పనులు చేస్తే మేమేం దాని తర్వాత తీసేయలే కదా. 10 సంవత్సరాల పాటు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమన్నా తీసేసిందా? లేదు కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలని కూడా తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా కూడా కొన్ని అమలు చేస్తూనే ఉంది కదా. సరే, వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అమలు చేస్తున్నారో చేయట్లేదో దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్. ఓకే. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా సరే మంచి పథకాలని తీసుకొచ్చినప్పుడు దాన్ని మనం ముందరకు తీసుకెళ్తాం కదా. రైట్. ఓకే. ఒకటి మళ్ళా మీరు కూడా టీడీపీ నుంచే వచ్చారు. ఏంటి ఇప్పుడు ఇంతకుముందు జోష్ట గారు అన్నట్లు అన్నగారిలాగానే చూద్దాం అంతే తప్ప రాజకీయాలకు వాడుకోవద్దు అన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఏ రకంగా చూస్తుంది? ఎందుకంటే మీ పైన విమర్శలు చేశారు. ఈరోజు రాజకీయ భిక్ష పెట్టి కేసీఆర్కి రాజకీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆర్ గారు. అలాంటిది ఈరోజు ఇక్కడ విగ్రహం పెడతాంటే కూడా ఆవిష్కరిస్తుంటే కూడా విమర్శలు చేస్తున్నారని చెప్పేసి మీ పైన సూటిగా ఆయన మాట్లాడారు. దీన్ని ఎట్లా చూస్తారు? మీరు ఎట్లా చూస్తారు? ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టడాన్ని ఎవరు కూడా అభ్యంతరం పెట్టట్లేదు, విమర్శించట్లేదండి. కానీ పెట్టిన వ్యక్తి రాజకీయాలకు వాడుకోవటం అనేది మంచిది కాదు. అటువంటి మహానుభావుడిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. భావితరాలు వారి గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఎన్టీఆర్ గారిని వాడుకుందామనే ప్రయత్నం చేయటం, ఓటు బ్యాంక్ వాడుకుందామనే ప్రయత్నం చేయటం మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన మహానుభావుడు రామారావు గారు. కానీ అదే పార్టీలో ఏం జరిగింది అనేది మనకు తెలుసు. నాదెండ్ల భాస్కరరావు గారు చేసినప్పుడు ఏం జరిగింది? ప్రజలందరూ తిరుగుబాటు చేశారు. అదే విషయం మళ్ళీ చంద్రబాబు అప్పుడు జరిగింది. కానీ అటువంటివి ప్రతిఘటన జరగలేదు. కానీ ఈ రోజు చాలా మంది రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీ నుంచి వీడిపోయినా గానీ ఒకవేళ నిజంగా ఈ రోజు ఇనాగ్రేట్ చేసిన తర్వాత రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని అటువంటి నీతివంతమైన రాజకీయాలు చేస్తే మంచిదే. కానీ కేవలం ఓటు కోసమో ఓటు బ్యాంకు కోసమో అయ్యాల ఎన్నికలలో హామీ ఇచ్చినాం కాబట్టి, సెటిలర్ ఓటు పడ్డాయి కాబట్టి, మనం ఏదో పెట్టాలి కాబట్టి ఈ రోజు రాజకీయంగా రేపు రానున్న మున్సిపల్ ఎన్నికలలో, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం జయంతి వరకు వర్ధంతి వరకు గుర్తు రాని విధంగా మామూలుగా దాని మీద దుమ్ముబడ్డా ధూళిబడ్డా కనీసం పట్టించుకునే పరిస్థితి లేకుండా కాకుండా ఆరాధించేటట్టు, వారిని ఆదర్శంగా తీసుకునేటట్టు ఆ ప్రాంతాన్ని ఈ రోజు గాంధీ బొమ్మ కోసం మూసీ ప్రాంతాన్ని మొత్తం ఖాళీ చేసి ఏదైతే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో ఆ రకంగా అటువంటి దాంట్లో దాదాపుగా గాంధీ గారి అంత కాకపోయినా గాంధీ గారికి సమానంగానే వారు కూడా రాజకీయాలలో ఒక పెను మార్పులు తీసుకొచ్చారు. కాబట్టి అంత పవిత్రంగా ఆ విగ్రహాన్ని కాపాడటంతో పాటు చుట్టుపక్కల వాళ్ళకు కూడా భావితరాల వాళ్ళకి ఆదర్శంగా ఉండేటట్టు వీరు కూడా కొద్ది గొప్ప ఆ రామారావు గారి దగ్గర నుంచి వణికిపుచ్చుకొని వచ్చిన రాజకీయాల నుంచి వచ్చిన అతను, ఆ పార్టీ నుంచి కూడా వచ్చిన అతను కాబట్టి అటువంటి రాజకీయాలు చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఎందుకంటే రామారావు గారు ఏం చెప్పకుండానే అన్ని రకాల పథకాలు చేసిరు. కానీ రేవంత్ రెడ్డి గారు అన్ని దేవుళ్ళ మీద ఒట్లేసి కూడా
ఆ పథకాలను అమలు చేయట్లేదు చెప్పినయే. కాబట్టి వారికి వీరికి చాలా వ్యత్యాసం ఉంది. రామారావు గారు చెప్పకుండా చేసిన మహానుభావుడు, కానీ ఈయన చెప్పి ఎగ్గొట్టిన మహానుభావుడు కదా. కానీ ఒకటి మలయద గారు, ఇప్పుడు ఈరోజు నిన్న జరిగిన కార్యక్రమాన్ని చూస్తే అంటే హైదరాబాద్లో ఉండే సెటిలర్స్కు ముఖ్యమంత్రి ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేశాడు అనుకోవచ్చా? ఎందుకంటే మీరు గతంలో చాలాసార్లు మీరు తిట్టారు, అక్కడ ఉన్న ఆంధ్ర సెటిలర్స్ అంతా కూడా మీరు ఏ రకంగా తిట్టారో. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి మాటలు, అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఏమైనా పూర్వవైభవం తీసుకొస్తారా ఏంటి అని ఒక భరోసా కల్పించాడు అనుకోవచ్చా ముఖ్యమంత్రి గారు? ఒకటండి, బీఆర్ఎస్ అప్పుడు టిఆర్ఎస్ గా ఉన్నప్పుడు కూడా సెటిలర్స్ ని ఎప్పుడు ఎట్టి పరిస్థితులలో కూడా ఏమి మాట్లాడిన దాఖలాలు, ఉద్యమ సమయంలో ఏమైనా కొన్నో గొప్ప ఉద్రేకంగా మాట్లాడి ఉండొచ్చు. ఆ తర్వాత 9.5 సంవత్సరాల ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఎవరికి ఎటువంటి హాని తలపెట్టింది లేదు, ఎటువంటి ఇబ్బంది కూడా కలిగింది లేదు. వాళ్ళు కూడా ఈ పార్టీ ప్రభుత్వ పనితీరును చూసి ఆశీర్వదించి అండదండలు అందించి సహాయ సహకారాలు అందించిన వాళ్ళే. దాంట్లో ఎక్కడ కూడా అనుమానం లేదు, వేరే ఉద్దేశం కూడా లేదు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏ రకంగానైతే వేదిక మీద ఉపన్యాసం ఇచ్చారో, ఆ ఉపన్యాసం ఇచ్చిన దానికి అనుగుణంగానే రామారావు గారిని అదే రకమైన విధానంతో గౌరవిస్తే మంచిది అని అంటున్నా. ఓకే, ఆచార్య గారు. గుడ్ ఈవినింగ్ ఆచార్య గారు. ఏంటి, ఎట్లా చూస్తారు ఈరోజు అన్నగారు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు, దానిపైన కొన్ని విమర్శలు వస్తున్నాయి, మీరు ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు, నేను ఇంతకుముందు అన్నట్లు కొందరివాడు కాదు అందరివారు కాబట్టి ఈరోజు ఆ విగ్రహాన్ని పెట్టాల్సిన అవసరం ఉంది, తెలంగాణలో కూడా పెట్టారు అనుకోవచ్చా? దీని వెనక లేక రాజకీయ కోణం ఏమైనా ఉందా, రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా? నేను ఇంతకుముందు అన్నట్లు ఇప్పుడు కాంగ్రెస్కు నాకు తెలిసి హైదరాబాద్లో ఎక్కడ సీట్లు రాలే మ్యాక్సిమం. అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, లోకల్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రకంగా చేశారు అనుకోవచ్చా? ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు మా వెంకటస్వామన్నకు, మల్లన్న గారికి, కృష్ణ గారికి, మీకు ప్రేక్షకులకు నమస్కారాలు. నమస్తే అండి. అంటే ఇవాళ మేము చూస్తున్నటువంటి కోణం ఏదైతే రాజకీయ కోణం కాకుండా ఒక మహానుభావునికి తెలుగు ప్రజల గౌరవాన్ని పెంచినటువంటి ఒక రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించినటువంటి పెద్దలు రామారావు గారి విగ్రహాన్ని పెట్టడం రాజకీయ కోణంగా కాకుండా, అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా అనేటువంటిది కాదు. ఈ కార్యక్రమం వారి యొక్క విగ్రహాన్ని పెట్టడం 2 తెలుగు రాష్ట్రాల ప్రజల గౌరవాన్ని పెంచినటువంటి విధంగా మేము భావిస్తాం. సరే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తే అది తప్పు, అదే కేసీఆర్ చేస్తే అది ఒప్పు, లేకపోతే బీజేపీ చేస్తే అది రైటు అనేటువంటి భావన కాదు. ఇవాళ ప్రజా సంక్షేమం కొరకు అనేక పథకాలని, ప్రజల ఊహలకు అందనటువంటి పథకాలు ఆనాడు రామారావు గారి యొక్క నోటిగుంట రావడం, వారి యొక్క పాలనలో అమలు చేయడం, నిస్వార్థంగా ఆనాడు ప్రజలందరికీ కులమత వర్గ వర్ణాలు లేకుండా అందరికి కూడా వాటిని ఫలాలని అందించినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. వారి విగ్రహాన్ని వాళ్ళ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ, అసలు రామారావు గారు కాంగ్రెస్ మీదనే ఆయన రాజకీయ పోరాటం, ఆయన పార్టీ పెట్టిందే కాంగ్రెస్ మీద. ఇవాళ ఒక పక్క మనం ఆలోచన చేస్తే రేవంత్ రెడ్డి గారిని కూడా ఒక దాంట్లో మనం అభినందించాలన్నా, ఆయన ధైర్యాన్ని మనము ఏ రకంగా చెప్పాలి అంటే, ఏ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ఒక ఒక వినూత్నమైనటువంటి విజయాన్ని చేకూర్చి అప్పుడు చరిత్ర సృష్టించిన రామారావు గారు. ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆ రామారావు గారి విగ్రహాన్ని పెట్టడం అంటే ఇది సాహసోపేతమైన నిర్ణయమే. అయినా రేవంత్ గారు చాలా చాలా ఒక అడుగు ముందుకేసి ఈ మధ్యలో మనం చూస్తున్నాం, నాగేశ్వరరావు గారి విషయంలో కొంతమంది మీదేసుకొని ఏ రకమైన భాష ఉపయోగిస్తున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు. ఒకరిద్దరైతే ఏకవచనంతో అసలు మన తెలంగాణ గౌరవాన్ని మరి వీళ్ళు ఏ రకంగా ఈ పెరుగుతుంది అనుకొని మాట్లాడుతున్నారో తెలియదు. కానీ అది నాగేశ్వరరావు గారిని సపోర్ట్ చేయాలి, నేను వద్దంటలేను.
మీరు సపోర్ట్ చేయాలి. కానీ దానికి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నటువంటి తీరు, ఇవాళ రేవంత్ రెడ్డి చేసినటువంటి తీరు చాలా చాలా ఇది మంచి నిర్ణయం. ప్రభుత్వం ఇట్లాంటి కలుపుకపోయే పనులు కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రజలలో ఒక మంచి సౌహృద్భావం. ఇంతకుముందు మల్లన్న గారు అంటున్నారు దీనివల్ల ఏదన్నా ఆశిస్తారా మీరు, రేపు ఏమన్నా సీట్లు వస్తాయి. ఇప్పుడు ఎన్టీ రామారావుకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ లేకపోతే ఆంధ్రోళ్ళకి కానీ కేసీఆర్ ఏదో స్పెషల్ సహకారం చేస్తేనే వాళ్ళు ఓట్లు వేసిర్రా? కాదు కదా. వాళ్ళు ఓట్లు వేసిర్రు, హైదరాబాద్ లో ఎన్నో సీట్లు గెలిచిర్రు. వాళ్ళు ఏం చేయకుండా ఆంధ్ర సంబంధించిన ఓట్లు వేసిర్రు. మేము ఎన్నిసార్లు మేము ఆంధ్రలోకి అనుకూలంగా మాట్లాడినా మాకు ఓట్లు ఓసారి రాలేదు. అంటే మీరు వాళ్ళకి నమ్మకం కల్పించలేకపోయారు. కాదు ఆచార్య గారు, మీరు వాళ్ళకు నమ్మకం కల్పించలేకపోయారు. మీరు కేసీఆర్ నమ్మకం కల్పించారు. రామారావు గారి యొక్క వారి గౌరవానికి మనం ఈ కార్యక్రమాన్ని చూడాలి కానీ ఓట్ల రూపకంగా చూడొద్దు. నేనైతే వ్యక్తిగతంగానే కానీ పార్టీ పరంగానే కానీ ఆ మహానాయకునికి, ఆ మహానటుడికి ఇవాళ ప్రాంతాలు వేరు కావచ్చు కానీ రామారావు గారికి ఉన్నటువంటి బంధము తెలంగాణ ప్రజలలో కూడా చాలా ఉంది, చెప్పుకోలేని బంధం ఉంది. అదేదో తెలంగాణ అంశం మీద వ్యతిరేకించడమో లేకపోతే కులం పేరు మీద వ్యతిరేకించడమో కాదు. ఇవాళ రామారావు గారు లేకపోయింటే మాకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు దిక్కు లేకుండే. ఇలా సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు అయినంటే రామారావు గారు దిక్కెళ్ళి. ఇవాళ మేము ఎందుకు ఒక బీసీ బిడ్డగా మేము చెప్తున్నాం ఇలా. కాబట్టి విగ్రహము అనేది నిగ్రహం తోటి చాలా పెద్ద కార్యక్రమం, మంచి కార్యక్రమం. మరేదో ఎలక్షన్లప్పుడు నేనే వచ్చి ఇక్కడ విగ్రహం పెట్టి నా చేతుల మీదుగా ప్రారంభిస్తానని ఏదో మాట్లాడిండు ముఖ్యమంత్రి గారు. అవునండి ఆచార్య గారు, నేనేమంటున్నా కరెక్టే మీరు అన్నది. కానీ ఇప్పుడు అందరు ఏం క్వశ్చన్ చేస్తున్నారంటే మీరు ఎన్నికల ముందు వచ్చి ఈ రకమైన హామీ ఇచ్చారు, అట్లా చాలా హామీలు ఇచ్చారు కదా, మరి అవన్నీ ఇంకెందుకు అమలు చేయాలి అంటున్నారు. చేసింది సంతోషపడదాం, చేయని దాని మీద డిమాండ్ చేద్దాం. ఇప్పుడు ఏవేవైతే హామీలు చేయలేదో ఒక రాజకీయ పార్టీగా డిమాండ్ చేద్దాము, కొట్లాడదాం, ఉద్యమిస్తాం. ఇక అవి చేయలేదు కాబట్టి ఇది చేసిన దాన్ని మనం వ్యతిరేకించడం కాదు కదా. చేసిన దానికి మనం గౌరవిద్దాం. చేయనటువంటివి రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీని ఎట్లా వ్యతిరేకించాలనో మనం వ్యతిరేకిస్తాం. దాంట్లో మనం వెనకడుగు చేసేదే లేదు. ఈ అంశం మీద మీరు పెట్టారు కాబట్టి మేము ఈ అంశం గురించే మాట్లాడాలి. రైట్. వెంకటస్వామి గారు ఒక పాయింట్ ఇక్కడ ఇంతకుముందు ఆచార్య గారు అన్నట్లు, సరే అక్కడ తెలంగాణలో బీజేపీ నాయకులు ఎంత భరోసా కల్పించినా సెటిలర్స్ నమ్మలేదు, కేసీఆర్ వెంట ఉన్నారు. ఎందుకంటే ఉద్యమ సమయంలో కేసీఆర్ సెటిలర్స్ను ఎన్ని మాటలు అన్నారో తర్వాత అంతా కూడా వాళ్ళందరూ కూడా కేసీఆర్ వైపే ఉన్నారు, కేసీఆర్ దగ్గర ఉన్నారు, కేసీఆర్ భరోసా. సో ఈ రోజు అటువైపు నుంచి ఇటు కాంగ్రెస్ వైపు రావాలి, కాంగ్రెస్ పైన ఆ సెటిలర్స్ నమ్మకం రావాలి అనే విధంగా ఒక దూరదృష్టితో ముఖ్యమంత్రి చూసి ఈరోజు అంటే గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు ఆచార్య అన్నట్లు నిజంగా ఒక సాహసోపేతమైన కార్యక్రమమే చేశారు ముఖ్యమంత్రి గారు. ఒక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడము, హైదరాబాద్ నడిబొడ్డున ఈ టైంలో ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఆయన పట్టించుకోకుండా చేశారంటే ఈరోజు నేనున్నాను, ఇక్కడ ఉండే వాళ్ళకి నేను ఒక నమ్మకం, భరోసా కల్పించేందుకు పెట్టారనుకోవచ్చా? దీన్ని ఏ రకంగా చూడాలి? అలాంటి తెలంగాణ, మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో చాలా మంది విగ్రహాలు కూడా పెట్టవచ్చు. ఇది కూడా నేను చూసాను, చాలా వరకు విమర్శలు చేశారు విగ్రహం దానిపైన కూడా. ఎందుకు చాలా మంది మన వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ కూడా పెట్టవచ్చు కదా అని. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు అందరికి కూడా నమస్కారం. మీకు వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. ఎన్టీ రామారావు గారు ఒక రాజకీయ తుఫాను సృష్టించింది అనేది చాలా స్పష్టం. ఆయన యొక్క నిర్ణయాలు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా రెండు విషయాలు కూడా ఒక తుఫాన్ లాగా తీసుకొచ్చారు. ఒక పెద్ద మార్పు తీసుకొచ్చారు, రాజకీయ విప్లవం అనొచ్చు తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ లో. దానికి ఆయన బేస్ గా తీసుకున్నటువంటి ఏదైతే నినాదం ఉన్నదో ఆత్మగౌరవం, తెలుగువాడి ఆత్మగౌరవం, దానికి అందరం స్పందించినాం. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర అందరం వారికి నీరాజనం పట్టినాం. వారు రాజకీయాల్లో ఒక ముద్ర వేశారు. అదే ఆత్మగౌరవం కోసం తెలంగాణ పోరాటం కూడా జరిగింది. ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇవాళ తెలంగాణ కూడా గర్వంగా తెలంగాణ రాష్ట్రంగా మనం ఏర్పడి ఉన్నాం.
ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో తీసుకొచ్చినటువంటి ఒక మార్పు, ఒక మహానుభావుడుగా అందరి నోట్ల కొనియాడే విధంగా ఆయన పార్టీలకు అతీతంగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయంగా ఒక విప్లవాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా, మేడం గారు అన్నట్టుగా, అన్న చారి గారు అన్నట్టుగా, అదే రకంగా మల్లన్న అన్నట్టుగా కొన్ని క్షేమ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే కొన్ని సామాజిక మార్పుల విషయంలో కావచ్చు ఆయన ముందడుగేయడం అందరం కూడా అప్రిషియేట్ చేసి, మేమంతా డిగ్రీలో చదువుకునే సమయంలో వచ్చినారు. మేము కూడా అప్పుడు మా స్నేహితులు తర్వాత చాలా చదువుకున్న వాళ్ళకు వీళ్ళకు మా గురువు శ్రీహరి గారికి కూడా అప్పుడు వారు ఎంకరేజ్ చేసినారు. ఇప్పుడు ఆయన నిలబడినారు. రాజకీయాలలో చాలా మంది రేవంత్ రెడ్డి మొదలుకొని కేసీఆర్ దాకా ఎన్టీ రామారావు యొక్క ప్రపంచంలో వచ్చినటువంటి వాళ్ళే. సో ఇవాళ ఆ తెలుగుదేశానికి సంబంధించినటువంటి దాని నుంచే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి ఉన్నారు. సో కాంగ్రెస్ యొక్క సంస్కృతి ఏంటంటే, ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు దేశం యొక్క ప్రతినిధిగా ప్రతిపక్ష నేత అయినటువంటి వాజ్పేయి గారిని అంతర్జాతీయ వేదిక మీదకి పోయినటువంటి ఘనత ఈ దేశంలో ఉంది. ఈ దేశానికి ప్రథమ ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లాంటి వారిని ముందు పెట్టి మాట్లాడినటువంటి సందర్భం ఉంది. అదే రకంగా కాంగ్రెస్ కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు వ్యతిరేకించినటువంటి అంబేద్కర్ గారిని అత్యంత హై స్థాయిలో చూసినటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహాన్ని పెట్టినని కూడా కాంగ్రెస్ పార్టీగా మేమేం వ్యతిరేకించటం లేదు. అది విగ్రహం వరకే, ఆయన చేసినటువంటి మంచి పనుల వరకే అది పరిమితం. దాన్ని రాజకీయంగా మేమైతే ఉపయోగించుకోవాలనుకోవటం లేదు. కానీ రాజకీయంగా ఎదుటి వాళ్ళు రంగు పులివితే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాల్సిన అవసరం, దానికి మించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక విగ్రహం పెట్టినంత మాత్రాన ఆంధ్ర ప్రాంత ప్రజలు, ఇక్కడ సెటిలర్స్ అందరూ కూడా ఎన్టీ రామారావు విగ్రహం పెట్టంగానే కాంగ్రెస్ వేస్తారు, లేకపోతే ఎన్టీ రామారావును పోగడంగానే బీజేపీకి వేస్తారు, లేకపోతే ఎన్టీ రామారావు పేరునే నేను నా కొడుకు పెట్టుకున్నాను కేసీఆర్ అనగానే కేసీఆర్ కు ఓట్లు వేసే పరిస్థితి ఉండదండి. అప్పుడున్నటువంటి స్థానిక పరిస్థితులు, అప్పుడున్నటువంటి ఎలక్షన్స్, అప్పుడున్నటువంటి పార్టీల మధ్య ఉన్న పోటాపోటీ దీన్ని అన్నిటిని బట్టి నిర్ణయిస్తారు. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్న దృష్ట్యా, దగ్గరలో ఉన్న దృష్ట్యా ఈ రాజకీయ చర్చ వస్తుంది. ఆంధ్రాకు స్పందించిన సెటిలర్స్ ను ప్రసన్నం చేసుకోవడానికి చేస్తున్నారు అనేటువంటి మాట వస్తుంది. కానీ ఆ ఉద్దేశం అది కాదు, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా అది కాదు. ఒకే అక్కడ లాభం జరిగితే లాభం జరుగుతుంది, జరగని దానికి అంటే మేము మాకు లాభం జరగొద్దని ఎవరికైనా ఉంటే వారి ఇష్టం అంటాం కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దాన్ని కాంగ్రెస్ పార్టీగా కూడా పెద్దగా మేము వ్యతిరేకిస్తలేము. ఎందుకంటే వ్యతిరేకించినటువంటి అంబేద్కర్ లాంటి వారిని మేము పూజిస్తున్నాం కదా, కాంగ్రెస్ పార్టీ పూజిస్తుందా, కాంగ్రెస్ వ్యతిరేకించినటువంటి వ్యక్తులు. సో కాబట్టి దానికి పెద్ద సైద్ధాంతికంగా మేము పెద్ద వ్యతిరేకంగా ఏం లేము. కాకపోతే అంటే ఎంతో కూర్చున్న వాళ్ళ తెలంగాణలో ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు పార్శ్వం, ఒక పార్శ్వం పాజిటివ్ పార్శ్వం ఎక్కువ ఉంది, 80% పార్శ్వం ఉండొచ్చు. కానీ అదే ఎన్టీ రామారావు గారిని రద్దుల రాజ్యం అనిపించినటువంటి సందర్భం కూడా ఉంది. అదే ఎన్టీ రామారావు గారి వచ్చిన తర్వాతనే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చెప్పినా చెప్పకపోయినా, మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈవెన్ మా పెద్దలు కూడా ఎవరన్నా అబ్జెక్ట్ చేసినా, నేనైతే ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి భూదందా ఏదైతుందో, దురాక్రమణ అవుతుందో, ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి భూముల యొక్క దురాక్రమణ కూడా ఎన్టీ రామారావు కాలంలో జరిగింది అనేటువంటిది చాలా స్పష్టం. అప్పుడున్నటువంటి రికార్డ్స్ అన్నింటినీ ధ్వంసం చేసి ఆ ఒక్క సామాజిక వర్గం, ప్రత్యేకమైనటువంటి ఒక సామాజిక వర్గానికి ఆయన కొమ్ము కాసిన మాట కూడా వాస్తవం. బీసీలకు న్యాయం చేసిండు, బీసీలకు ఎంకరేజ్ చేసిండు అన్న మాట ఎంత వాస్తవమో, ఆయన సొంత సామాజిక వర్గానికి కొమ్ము కాసిన మాట కూడా అంతే వాస్తవం. అయితే డిబేట్ లో కూర్చున్నప్పుడు కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పారు. నేను నిర్భయంగానే చెప్తున్నాను. నేను పాజిటివ్ గా ఎన్టీ రామారావు గారికి భారతరత్నయ్య అన్నటువంటి డిమాండ్ కూడా వచ్చింది, దాన్ని కూడా మనం స్వాగతిస్తాం. కానీ ఎన్టీ రామారావు గారి యొక్క పార్శ్వం, ఇంకొక పార్శ్వం ఏదైతుందో, తెలంగాణకు జరిగినటువంటి నష్టం, తెలంగాణ భూముల విషయంలో జరిగినటువంటి నష్టం
దాన్ని ఎవరు ఇప్పటి వరకు కూర్చోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. వారి కాలంలో జరిగింది. దీన్ని కొత్తగా రాజకీయంగా తీసుకోకుండా నిజంగా తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం, తెలంగాణ ప్రజల యొక్క భూముల విషయం, తెలంగాణ సర్కారు యొక్క భూముల విషయంగా కొద్దిగా లోతుగా ఆలోచించినట్టుంటే డెఫినెట్ గా ఎన్టీ రామారావు గారి సమయంలో మనకు నష్టం జరిగింది, తెలంగాణ ప్రాంతానికి నష్టం జరిగింది అనేది చాలా స్పష్టమైంది. సో ఇప్పుడు రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసమే పెట్టిండ్రని అంటే మాత్రము అది సమంజసం కాదు. ఇక విమర్శకులు అంటే మాట్లాడే స్వేచ్ఛ. ఇప్పుడు నాగేశ్వరరావు గారు మాట్లాడితే అరెస్ట్ చేస్తామంటున్నారు, కానీ మేమైతే అట్లేం అంటలేము. మాట్లాడే వాళ్ళకు, వాళ్ళ విమర్శ చేసే వాళ్ళకు వాళ్ళ కోణంలో వాళ్ళు వివరించడానికి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ స్వేచ్ఛను, వాళ్ళ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను మనం బేర్ చేయాల్సి వస్తుంది, యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది, బేర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రసీలో ఎవ్రీబడి హ్యాస్ అ రైట్ టు స్పీక్, ఎవ్రీబడి హ్యాస్ అ రైట్ టు ఎక్స్ప్రెస్ హిస్ ఓన్ వ్యూస్. ఆ వ్యూస్ ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి దాన్ని మనం కాల రాసేటువంటి అది లేదు. విమర్శకులు ఏదైనా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, విమర్శకులు ఏమనుకున్నా నేను మంచి సద్భావంతో ఈ పని చేస్తున్నా అన్నారు. ఆ సద్భావ స్పిరిట్ ను ఎంత ఎక్కువ మంది తీసుకుంటే అంత మంచిది. సో నెగిటివ్ తీసుకునే వాళ్ళు రాజకీయంగా తీసుకుని మనం ఆపలేము. అయితే విమర్శ వచ్చి ప్రతి విమర్శ వచ్చి ఒకటి ఒక పాయింట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్. మీరు వీక్ ఉన్నట్టుంది, సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది. సరే ఒకటి అడుగుతాను. ఇంతకుముందు స్టార్టింగ్ జోష్న గారిని అడిగాను, మీరేమో ఇక్కడనేమో మీరు విగ్రహావిష్కరణ చేస్తున్నారు, అక్కడ మహానాడు నడుస్తుంది. ఇప్పుడు మన డిబేట్లో ఉన్న జోష్న గారు అక్కడ క్వశ్చన్ చేశారు ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని, అసలు ఇక్కడ ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్లో చూస్తే, ఇక్కడ ఈ విద్యాశాఖ మంత్రి కావచ్చు, ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఆమె అక్కడ పొగుడుతూ మాట్లాడారు. సో ఇక్కడ చూస్తే కనీసం విద్యాశాఖ మంత్రి లేదు, హోంశాఖ మంత్రి, కొన్ని క్వశ్చన్ రేజ్ చేశారండి జోష్న గారు. ఈ తెలంగాణ జరుగుతున్న పరిణామాలు ఇక్కడ తీసుకున్నప్పుడు నేను కూడా వారిని అబ్జెక్ట్ చేసింది. విశాఖను ప్రత్యేకంగా చూస్తున్నారు కాబట్టి విద్యాశాఖ మంత్రి లేరు అనడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఒకవేళ విద్యాశాఖలో లోపాలు జరిగినాయి, లేదా హోంశాఖలో లోపాలు జరిగినాయి, లేదా మున్సిపాలిటీలో లోపాలు జరిగినాయి, వాటిని విమర్శించే అవకాశం ఉంది. కానీ విద్యాశాఖ మంత్రి లేడడం అనేది సమంజసం కాదు అనేటువంటి. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో ఇప్పుడు మా సీనియర్ లీడరు, మా పార్టీలో ఉన్నటువంటి లీడరు మాన్య జానారెడ్డి గారు 12 శాఖలకు ఆయన మంత్రిగా ఉన్నాడు. అంటే 12 శాఖలకు మంత్రిగా ఉంటే పని జరగనట్టు కాదు కదా. అట్లాగే గత ప్రభుత్వంలో ఇంపార్టెంట్ శాఖలు కొన్ని 12 శాఖలు విద్యాశాఖ విషయానికి వద్దాం. ఎందుకు మనము ఒక శాఖకు మంత్రి పెడతామంటే ఆయన అక్కడ గురుకులాలు ఉన్నాయండి, ఎంతమంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు, ఎంతమంది ఒక శాఖ మంత్రి ఉంటే ఆయన పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తారు కదా. అన్ని శాఖలు ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకుంటే అన్ని శాఖల పైన కూడా ఆయన రివ్యూ చేయలేరు కదా. ఒక శాఖకు ఒక మంత్రి ఉంటే ఇప్పుడు మనం కాన్సెప్షన్ అండి, ఇది రాంగ్ కాన్సెప్ట్ అండి. మీరు చెప్పేది రాంగ్ కాన్సెప్ట్. ఎందుకు నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఒకవేళ ఒక శాఖను పెట్టుకుంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేడు అనేటువంటిది మాట తప్పు. ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు, వారి దగ్గర విదేశాంగ మంత్రి శాఖ లేదు. కానీ విదేశాంగ శాఖ మంత్రి కంటే ఎక్కువ విదేశీ పర్యటన చేస్తున్నటువంటిది మాన్య ప్రధానమంత్రి గారే చేస్తున్నారు. మరి ఏమందాం చెప్పండి, ఆయన దగ్గర మంత్రివర్గం లేదు, ఆయన మంత్రిత్వ శాఖ లేనోడు ఎట్లా తిరుగుతున్నాను అందామా? అది కాదు కదా. ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు వర్సటైల్ పర్సనాలిటీ అనుకుందాం. వర్సటైల్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు, బహుముఖ వర్గశాలిగా ఉన్న వాళ్ళు వాళ్ళ శక్తియుక్తులతోటి 1 కాదు 2 శాఖలు కాదు 3 శాఖలు పెట్టుకొని నడిపిస్తున్నారు అనుకుందాం. సో దాంట్లో జరిగే లోపాలను ఎత్తి చూపవచ్చు, కానీ అది పెట్టుకోకూడదు అనేటువంటి రాంగ్ కాన్సెప్ట్ అయితే రాజ్యాంగంలో అంటే ఎక్కడ లేదండి. నాకు తెలిసిన రాజ్యాంగంలో మాత్రం ముఖ్యమంత్రి దగ్గర హోం శాఖ ఉండొద్దు, విద్యాశాఖ ఉండొద్దు, లేకపోతే మున్సిపల్ శాఖ ఉండొద్దు అనేటువంటిది అయితే ఎక్కడ లేదు. మరి మీరు చెప్పే దాని ప్రకారం అయితే మాట్లాడుతున్నారు, అది సమంజసం కాదని నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ గా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటది. డైరెక్ట్ గా వారి మీదనే దాడి చేయొచ్చు, వారిని నిలదీయొచ్చు, వారిని అడగొచ్చు, వారి సమాధానం చెప్పాలనేటువంటిది పట్టు విపక్షాలు కానీ మన మీడియా కానీ ప్రజలు కానీ అడిగేటువంటి హక్కు ఉంటది. డైరెక్ట్ వారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది అనేది మాత్రాన్ని నేను ఆహ్వానిస్తాను. ఏంటండి జోష్న గారు?
జ్యోత్స్న గారు విన్నారా వెంకటస్వామి గారు అడిగింది, వెంకటస్వామి గారు మాట్లాడింది? విన్నా మ్మ్. అయితే ఇప్పుడు అంటే నేను నిన్న కేవలం ఒక ప్రశ్న అడిగినా దానికి, ఎందుకంటే ఫ్యాక్ట్ కాబట్టి అడిగిన. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఎవరు కాదంటలేరు, వర్సటైల్ పర్సనాలిటీ అంటే డెఫినెట్ గా రాజకీయాల్లో ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు ఇవాళ అంటే మిగతా వాళ్ళకి లేదా, అందరికి అట్లే ఉంటుంది సార్. ఎవరికి ఉండదు అట్లా అంటే అసలు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎందుకు మరి? అసలు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎందుకు మరి? అట్లా ఉండదు కదా. ఏదైనా సరే ఇప్పుడు మనం ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎందుకు పెట్టుకుంటాము? ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి దగ్గర ఖచ్చితంగా మొత్తం రాష్ట్రాన్ని ఓవర్లుక్ సూపర్వైజ్ చేయాల్సినటువంటి ఒక బాధ్యత, ఒక బృహత్తర బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది. సో అందుకనే స్పెషలైజ్డ్ గా ప్రతి శాఖకి అంటే ప్రతి ఇంపార్టెంట్ ఏవైతే ఒక డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాటికి ఖచ్చితంగా ఒక మంత్రిని పెడతాం మనం. ఇవాళ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, లేకపోతే మనం ఆరోగ్య శాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటామండి? అట్లాంటి అసలు ఎందుకు ఎవరొద్దు కదా. ముఖ్యమంత్రులు అందరూ బ్రహ్మణి అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారనే కాదు, అంతకుముందర కేసీఆర్ గారు కావచ్చు, అంతకుముందర నందమూరి తారక రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. ఎవ్రీబడి హెస్ గాట్ ఎ వెరీ వర్సటైల్ పర్సనాలిటీ. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎవ్రీబడి హెస్ గాట్ టూ మచ్ ఆఫ్ టాలెంట్, అందులో ఏ డౌట్ లేదు. విజనరీ లీడర్స్ అనుకుందాం, కానీ మరి అట్లా కాదు కదా. సిస్టమ్ అనేటువంటిది మన దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ ఏంటిది మన దగ్గర అంటే ఆ సిస్టమ్ కూడా డెవలప్ అవ్వడానికి కారణం ఏంటిది? ఒక ప్యూర్ దాని మీద ఒక కాన్సన్ట్రేషన్ తోటి వర్క్ చేస్తారు. ఆ శాఖకి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి. ఇవాళ నేను విద్యాశాఖ అని ఎందుకు క్వశ్చన్ చేసిన సార్? ఎందుకంటే మీరు ఒక విషయం చెప్పండి, విద్యాశాఖ మీద మీరు ఎందుకు అక్కడ క్వశ్చన్ చేసి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి కనిపించాయి? డెఫినెట్ గా సమస్యలు ఎన్నిసార్లు మాట్లాడలేదు? మీ డిబేట్ లో కూడా వచ్చి మాట్లాడినాము, వేరే దగ్గర కూడా వచ్చి మాట్లాడాము. ఇన్ఫాక్ట్ ఇది వరకు బీఆర్ఎస్ ఉన్నప్పుడు, TRS/BRS ఉన్నప్పుడు కూడా ఇదే మల్ల యాదవ్ అన్న నేనే క్వశ్చన్ చేసిన. కాదని చెప్పమనండి, అన్న నేనే క్వశ్చన్ చేసిన. అన్న ఎట్లా అన్న ఇవాళ రోజున గురుకులాల్లో పిల్లల పరిస్థితి ఏందన్నా, ఇట్లా పురుగుల అన్నం పెడుతున్నారన్నా, మురుగు నీళ్ళలో ఉండి అన్నటువంటి అన్నం పెడుతున్నారన్నా. నేను పోయినా నేనే పోయి గ్రౌండ్ లో ఉన్నటువంటి పరిస్థితులను వీడియో తీసి మరీ చూపించిన. ఆ రోజున వాళ్ళని ప్రశ్నించిన, నేను వాళ్ళేం ఊరుకోలే, నేను ప్రశ్నించిన ఆ రోజున. ఇవాళ వీళ్ళని కూడా ప్రశ్నిస్తున్నాం. అవునండి, నేను ఏమంటున్నా జోష్న గారు ఒక పాయింట్ ఇక్కడ, మీరు ఆ రోజుల్లో వెళ్ళారు TRS/BRS ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా అంటున్నారు. నేను అదే చెప్తున్నా. మరి ఇవాళ ప్రశ్నిస్తే వీళ్ళకి ఇంత ఉలుకు వస్తున్నది. మరి ఆ రోజున ప్రశ్నించినప్పుడు కూడా ఉరుకు రావాలి కదా. ఆ రోజున మేము మాటలు పడ్డాం. మీకేం పని, మీరు ఎట్లా అడుగుతారు మమ్మల్ని? సరే మళ్ళీ అయినా మాట్లాడలే, కానీ కొంతమంది మాట్లాడిండ్రు, ఆయన సమాధానం చెప్తాడు. వేరే వాళ్ళు తిట్టిండ్రు మమ్మల్ని, తిట్టిన వాళ్ళని మేము తిట్లు పడ్డాం. ఆ రోజున కూడా తిట్లు పడ్డాం, కానీ మా ప్రశ్న ఆ రోజున ఆగలే, ఇవాళ ఆగదు. ఇవాళ కూడా నేను ఎందుకు ప్రశ్నిస్తున్నా? సరే ఇవాళ రాజేష్ గారు మీరు ఒక విషయం చెప్పండి, వాస్తవం కాదా? పిల్లలు ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం కాదా? నేను ఒక ప్రొఫెసర్ గా మాట్లాడుతున్నా సార్, పిల్లలకి చదువు చెప్పే ఒక టీచర్ అమ్మగా మాట్లాడుతున్నా. వాస్తవమా కాదా? పిల్లలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమా కాదా? పాలిటిక్స్ పార్టీ వాళ్ళ బీజేపీ, కాంగ్రెస్, TDP, BRS అన్ని పక్కన పెట్టేద్దాం. పిల్లలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమా కాదా? పిల్లలు చనిపోతున్నటువంటి మాట వాస్తవమా కాదా? ఒక తల్లిగా మనసు తలడిల్లదా? ఆలోచన చేయండి సార్ మీరు కూడా. అది ప్రశ్నిస్తే తప్పైతుందా? అదే మీరు నిజంగా కూడా ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే, ఇందాక వెంకటస్వామి అన్న చెప్పినట్టుగా ఆయనే ప్రశ్నిస్తాం మేము. ఇవాళ ముఖ్యమంత్రి వర్గంలో ఎట్లా ప్రశ్నించాలండి? ఆయన దగ్గర మీరు అన్నట్టుగా మస్తు శాఖలు ఉన్నాయి, ఆయనకు మస్తు పనులు ఉన్నాయి, ఉండాలి కూడా. ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తికి ఉండాలి కూడా. ఆయన ప్రొఫైలే అట్లాంటిది, ఆయన పోర్ట్ఫోలియోనే అట్లుంటది. అందుకే కదా ఇంపార్టెంట్ శాఖలకి మనం మంత్రులను ఎందుకు పెట్టుకుంటాం? వాళ్ళు ఎక్స్క్లూజివ్ గా శాఖల మీద పనిచేస్తారు, ఎక్స్క్లూజివ్ గా. సరే ఇవాళ నడి రోడ్ల మీద హత్యలు జరుగుతున్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో నడి రోడ్డు మీద హత్యలు జరిగినప్పుడు ప్రశ్నించినాం మేము, ఇవాళ కూడా ప్రశ్నిస్తున్నాం. ఆ రోజున తప్పన్నాం, ఆ రోజున తప్పన్నారు మమ్మల్ని, ఇవాళ కూడా తప్పంటున్నారు. ఆ రోజున ఒక మంత్రి ఉండే, ఆయన ఏం మాట్లాడలేదు అని చెప్పి ఆ రోజున మేము బాధపడ్డాం. ఇవాళ ముఖ్యమంత్రి ఆ శాఖను పెట్టుకుని కూడా ఏం మాట్లాడతలేడని బాధపడుతున్నాం. కానీ ప్రజల పక్షాన ప్రశ్నించాలి కదా అంటున్నాను నేను. ప్రశ్నించక ఇంకో విషయం సార్, ఇవాళ ఇంత మనం మాట్లాడుతున్నప్పుడు మీకు నిజంగా కూడా వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు, అకార్డింగ్ టు వెంకటస్వామి అన్న, వర్సటైల్ గా ఉన్న వాళ్ళు, టాలెంటెడ్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. అపాయింట్ చెయ్యొచ్చు కదా. చేస్తే నేను ఏమంటున్నా అంటే, ఆ శాఖకి ఇంకొంచెం ఎక్కువ మనం ప్రాధాన్యత ఇవ్వగలుగుతాము, పిల్లలకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం కదా. మనం భావితరాల గురించి మాట్లాడుతున్నాం సార్.
వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకే ఓటు హక్కు లేదు కదా కాదండి జ్యోత్స్న గారు నేను ఒక పాయింట్ వాళ్ళకే అడుగుతాను. ఓటు హక్కు లేదు కదా పిల్లలకి. జ్యోత్స్న గారు ఒక విషయం, ఒక పాయింట్ ఇక్కడ మీరు ఒక మాట అన్నారు ఏంటి, బీఆర్ఎస్ హయాంలో నేను క్వశ్చన్ చేశాను ఆ టైంలో ఏ రకంగా విద్యాశాఖ. సో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత కూడా సేమ్ అలాంటి సమస్యలు ఉన్నాయంటారా మీరు? గురుకుల ఏమంటున్నా మిమ్మల్ని అడుగుతున్నా, జర్నలిస్ట్ గా మీరే చెప్పండి సార్. నేను అందుకే అన్నా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పక్కన పెట్టేద్దాం. మీ కెమెరా తీసుకొని మీరు చూపించిండ్రా చూపించలేదా? వాస్తవమే, 60 వినయ్ వాళ్ళని ప్రశ్నిస్తున్నా. చూపించిండ్రా చూపించలేదా? ఇదే మహబూబ్ నగర్, ఇదే నారాయణపేటలో ఇక్కడ అంతా కూడా చాలా మంది చూపించిండ్రా చూపించలేదా రాజేష్ గారు? పిల్లలు పడే కష్టాన్ని మీరు చూపించినా చూపించలేదా? చూపించాం. పిల్లలు చనిపోతుంటే మీరు బాధపడి ఆ విషయాన్ని హైలైట్ చేసిండ్రా చేయలేదా? మరి వాళ్ళ మనం ప్రశ్నించకపోతే, మీడియాగా మీరు కావచ్చు, పార్టీలుగా మేము కావచ్చు, ప్రశ్నించకపోతే న్యాయం ఎట్లా జరుగుతుంది చెప్పండి. ఇక్కడ ప్రాంతాలు ఏం లేవు సార్, ఆంధ్రోడు తెలంగాణడు ఏం లేదు ఇక్కడ. ప్రజలకి మంచి చేయండి ఎవరైనా సరే సార్. నిజంగా కూడా తెలంగాణ అనేటువంటి తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడినోళ్ళం మేము. ఇవాళ నేను తెలుగుదేశం పార్టీలు ఉంటే ఏంటిది, ఇవాళ మలయాన పిఆర్ఎస్లు ఉంటే ఏంటిది, ఆచరణ బీజేపీలు ఉంటే ఏంటిది, వెంకటస్వామి అన్న కాంగ్రెస్లు ఉంటే ఏంటిది, అందరం తెలంగాణ పుట్టినోళ్ళం, తెలంగాణ వాదులము, తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళం, తెలంగాణ కోసమే ఇవాళ జీవిస్తున్నోళ్ళం. ఎవరం ఏం డిఫరెంట్ కాదు, పార్టీలు డిఫరెంట్ కావచ్చు, సిద్ధాంతాలు పార్టీల సిద్ధాంతాలు డిఫరెంట్ కావచ్చు. ఆచార్య గారు పర్వాలేదు, ఆచార్య గారు నిమిషం సార్. మేము ఏ రోజున కూడా నేను ఇందాక ఆచార్యన్న కూడా మాట చెప్పి, నేను అదే మాట చెప్పినా కదా, తెలంగాణ సంస్కృతి ఏ రోజున బూతుల సంస్కృతి కాదు. తెలంగాణ సంస్కృతి ఏ రోజున పక్కవాడిని తిట్టే సంస్కృతి కాదు. తెలంగాణ సంస్కృతి ఎట్లాంటిది అంటే, ఇంటికి ఎవరన్నా వస్తే మనం తిన్నే అన్నం కూడా ఆపేసి వాళ్ళకి ఫస్ట్ అన్నం పెడతాం మనం. అది మన సంస్కృతి. కరెక్ట్. ఓకే ఆచార్య గారు ఒక పాయింట్ ఇక్కడ ఇంతకుముందు జ్యోత్స్న గారు అన్నట్లు నిజమేనా? ఇప్పుడు మనము బీఆర్ఎస్ ప్రభుత్వము సరిగ్గా లేదని ఈరోజు మనం ప్రజాపాలన కాంగ్రెస్ తీసుకున్నాం, కాంగ్రెస్ లో కూడా ఇలాంటి పరిస్థితే ఉందన్న విధంగా నిన్న మహానాడులో క్వశ్చన్ చేశారండి జ్యోత్స్న గారు. వాస్తవం అంటారా? మాటలు సమర్థిస్తారా మీరు ఆచార్య గారు? ప్రజా సమస్యలు ఉన్నాయి, వాస్తవం. ప్రజా సమస్యలని ప్రస్తావించడం అది ఒక పార్టీగా ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఒక రాజకీయ నాయకులుగా మాట్లాడే హక్కు ఉంది. అయితే సమస్య వేరు, ఇవాళ టాపిక్ వేరు. నేనేంటంటే సమస్యని ప్రశ్నించాలి, ప్రభుత్వాలు దాన్ని ప్రజలకు మంచి చేయాలి, దాన్ని తప్పుపట్టాల్సింది కాదు. అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఇవాళ వచ్చినాయి ఏం కాదు. గత 10 సంవత్సరాలు విద్యార్థులు ప్రజలు అనుభవించినవే. కొన్ని పరిష్కారం కావచ్చు, కొన్ని కాకపోవచ్చు, ఇంకా కొన్ని ఎక్కువ సమస్యలు కూడా పుట్టవచ్చు. వాస్తవం మేము కోరేది ఏంటంటే, విద్యాశాఖ లేకపోతే హోంశాఖ ఇవన్నీ ముఖ్యమంత్రి దగ్గరున్నంత మాత్రాన అవేదో తక్కువైనట్టు కాదు. కానీ దానికి సమర్థులని చాలా మందిని ఉన్నారు, పెట్టాలి. లేకపోతే సమర్థులు లేనప్పుడు, సమర్థత మీకు ఉన్నప్పుడు దాన్ని పెట్టుకోవడంలో తప్పు లేదు. ఇంతకుముందు వెంకటస్వామి గారు ఒక మాట అన్నారు, అసలు తెలంగాణ ఆనాడు ఎన్టీ రామారావు వచ్చినాకనే భూ ఆక్రమణలు జరిగినాయి. ఆయన ముఖ్యమంత్రి, ఆయన పెద్ద ఆయన, వెంకటస్వామి పెద్ద ఆయన. రామారావు గారు తన కుటుంబాన్ని ఎక్కడ కూడా ఎంటర్ చేయలే. ఏ కొడుకులు కూడా రాజకీయాలుగా వచ్చి, సొంత కొడుకు కూడా డ్రైవర్ లేక పనిచేసిండు, కానీ ఎక్కడ ఏ రైలు భూములు కబ్జాలు చేయలే. ఇలా గత 10 ఏళ్ళు భూ ఆక్రమణలు ఎన్ని జరిగినాయి, ఇవాళ భూ ఆక్రమణలు ఏం జరుగుతున్నాయి, ఎవరెవరు ఏ రకంగా ఆక్రమణలు చేసిరు. ఇలా రామారావు గారిని వారికి ఉన్నటువంటి వారి రిపోర్ట్స్ తోటి ఆయన అనడంలో నేను దాన్ని తప్పుపడతలేను. కానీ రామారావు గారు నిజంగా కూడా ఆనాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, రామారావు గారు కావచ్చు, ఇంకా కొంతమంది ముఖ్యమంత్రులు నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ప్రాంతాలకు అన్యాయం చేయొచ్చు, కానీ నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ ప్రాంతాలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. రామారావు గారి పీరియడ్ లో ఎక్కడ భూ ఆక్రమణలు వాళ్ళ కులబల కాదు, వాళ్ళకి ఆ తెలివి ఉన్నది, అట్లా వాళ్ళు ఖరీదు చేసుకున్నారు, అట్లా వాళ్ళు డెవలప్ అయి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక కొంత ఇంకెక్కువ దాన్ని పెద్ద ఎత్తున చేసుకోవచ్చు వాళ్ళు. కానీ రామారావు గారిని అనడం అయితే, నాకు వెంకటస్వామి అన్న ఉంటే ఆయనకున్న రిపోర్ట్స్ తోటి అనొచ్చు. నేను ఒకటి, ఏది ఏమైనా ఇవాళ జరిగిన పరిణామాలని అభినందిస్తాం.
ప్రజలకు కావాల్సిన అంశాల మీద మేము ఉద్యమిస్తాం. పర్వాలేదు, సమయం లేదు ప్లీజ్. ఒకటి మళ్ళా మీ దగ్గరకు వస్తాను, నాకు సమయం లేదు ప్లీజ్. ఒక విషయం చెప్పండి. ఇప్పటి వరకు మొన్నటి ఎలక్షన్లో చూస్తే సెటిలర్స్ అందరూ కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. చూసాం, కాంగ్రెస్కి ఒక ఓటు రాలేదు, ఒక సీట్ రాలేదు, ఇది రాలేదు. మొన్న ఈ బై ఎలక్షన్ ఒకటి వచ్చింది. కానీ నిన్న జరిగిన పరిణామాలు చూస్తే రేపు బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఇంకా దానికి చాలా సమయం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో అధికారం ఉంది కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని గెలవాలనే ఆ లక్ష్యంతోని ఆలోచనతోని ఈ రోజు రామారావు గారి పేరుని వాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉంది. ఇక రానున్న సాధారణ ఎన్నికలు అనేది 2.5 సంవత్సరాల కాలం ఉంది. అప్పుడున్న పరిస్థితులను బట్టి నిర్ణయాలు ప్రజలు తీసుకుంటారు, ఇక్కడ ఉన్న ఓటర్లు తీసుకుంటారు. ఏ ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఉన్నా కానీ రేపు ఇక్కడ మామూలుగా వాళ్ళ వ్యాపారాలు కొనసాగాలన్నా, పరిశ్రమలు కొనసాగాలన్నా, వాళ్ళ స్థిరత్వం ఉండాలన్నా, ఇక్కడ ఏ ప్రభుత్వం ఉండాలనేది నిర్ణయం ప్రాంతాలకు అతీతంగానే తీసుకుంటారు కాబట్టి దానికి సమయం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎట్టి పరిస్థితులలో మళ్ళీ ఈ మున్సిపల్లలో వాళ్ళ గౌరవాన్ని కాపాడుకోవాలనంటే రామారావు గారి పేరు అనివార్యం అయిపోయింది కాబట్టి రామారావు గారి గురించి ఈ రోజు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అన్నేం తప్పు పట్టట్లేదు. కానీ రామారావు గారు ఆచరించిన దాంట్లో కొంత ఆచరిస్తే బాగుంటది. సరే, అప్పుడు కాంగ్రెస్ కి వ్యతిరేకంగానే రామారావు గారు పార్టీ పెట్టారు, ఇదంతా ఒక భాగం. కానీ తెలుగుదేశం హయాంలో కూడా కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఈ తెలంగాణలో చైతన్య నారాయణలు ఎప్పుడు వచ్చినాయి? ఎవరి హయాంలో వచ్చినాయి? చంద్రబాబు గారి హయాంలోనే వచ్చినాయి. అంతకుముందు మామూలుగా గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ పాఠశాలలు, గవర్నమెంట్ విద్య, దానికి కొంత మామూలుగా ఫీజులు, రాయితీలు ఉండేది. కానీ ఈ కార్పొరేట్ విద్య అనే పేరు మీద దోపిడీ జరిగిందే టీడీపీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. మద్యపానం రామారావు గారు ఎత్తేసిరు, మద్యపానం మళ్ళీ చంద్రబాబు గారే తీసిరు. కాబట్టి ఇవన్నీ మామూలుగా మనం ఎత్తుకుంటూ పోతే ఈ రోజు గురుకుల పాఠశాలల్లో మరణాలు ఏవైతే జరుగుతున్నాయో, ఏవైతే ఇబ్బందులు జరుగుతున్నాయో వాటిని తప్పకుండా ప్రశ్నించాలి. ఎవరైనా ప్రశ్నించాలి, ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ సామాన్యుడు కానీ. కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర అన్ని పదవులు పెట్టుకున్నప్పుడు దానికి సరైన న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. వారికే సమయం దొరకట్లేదు. దాని మీద అటువంటిప్పుడు ఆ శాఖను వేరే వాళ్ళు గొప్ప చెప్పచ్చు కదా. ఓకే, సమయం లేదు. సమయం లేదు. జోష్న గారు మీరు క్వశ్చన్ అడుగుతున్నట్టు వెంకటేశ్వర గారు. రైట్, ఓకే. జోష్న గారు మీరు లేకపోతే అది వేరే విషయం. దానికి సమర్థవంతంగా నిర్వహించగలిగిన శక్తివంతులు, విద్యావంతులు రైట్, ఓకే. రైట్, ఓకే. వెంకటేశ్వర గారు ఒక పాయింట్ లాస్ట్ గా చివరిగా, సమయం లేదు. మళ్ళీ ప్లీజ్ వెంకటేశ్వర గారు ఒక్క పాయింట్ చివరిగా చెప్పు, సమయం లేదు ప్లీజ్. ఏంటి నేను ఇంతకుముందు అన్న క్వశ్చన్, ఈ బీఆర్ఎస్ ఉన్న వీళ్ళందరూ కూడా రేపు కాంగ్రెస్ వైపు మళ్ళీ అవకాశం ఉందా? ఈ ఎన్టీఆర్ పేరు మీకు ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? ఏదైనా ఒకటి గుర్తండి, ఏది ఉన్నా రాజకీయ పార్టీలు ఖచ్చితంగా రాజకీయాలు చేస్తుంటారు ప్రతి ఒక్కరు. సో ఏది దాని వెనుక ఖచ్చితంగా రాజకీయ వ్యూహం ఉంటుంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేశారంటే ఖచ్చితంగా దాని వెనక రేపు జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఎందుకంటే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ విగ్రహం ఎన్టీఆర్ గారి పేరు మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందా రాబోయే రోజుల్లో? వెంకటేశ్వర మీరే సమయం లేదు ప్లీజ్. నేను ఇందాక కూడా చెప్పాను, ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టినంత మాత్రాన్నే మాకు అందరూ ఓట్లు వేస్తారని అయితే నేనేం అనుకోవటం లేదు. ఓకే, కొంత పాజిటివ్ కూడా జరిగితే జరగవచ్చు. ఓకే, ఎందుకంటే తెలుగుదేశము అనేటువంటి పార్టీ మున్సిపల్ ఎలక్షన్స్ లో పోటీ చేయకుండా ఉంటే తెలుగుదేశం అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్టర్నేట్ గా అన్నప్పుడు కాస్త మరి ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం బాను తర్వాత అది ఎన్టీ రామారావు గారి ఇదంతా చేయడం వల్ల కొంత పాజిటివ్ జరిగితే జరగచ్చు. దాన్ని మనం కాదని అనలేము. అదే ఉద్దేశం పెట్టిందనే దాన్ని నేను ఒప్పుకోవడం లేదు. కానీ దాంతో కొంత లబ్ధి జరిగితే జరగవచ్చు. దానికి నేను పెద్దగా అంటే లబ్ధి జరగొద్దని కూడా నేను అనుకోవట్లేను. ఒక పార్టీ వ్యక్తిగా మా పార్టీ కూడా కొంత లబ్ధి జరగాలని అనుకుంటాము. దాంట్లో రాజకీయ వ్యూహాన్ని అనుకున్నట్లేదంటే ముఖ్యమంత్రి గారి మనసులో ఏముందో వారైతే చెప్పలేదు. వారు నేను సదుద్దేశమే అన్నారు. సో రాజకీయ వ్యూహం కూడా ఉండొచ్చు. సో దాన్ని రాజకీయాలలో ఎవరైనా కూడా ఆ సమయానుకూలంగా దాన్ని మలుచుకోవడం అనేటువంటిది సాధారణమైనటువంటి ప్రక్రియనే. ఆ ప్రక్రియలో భాగంగా మాకేదన్నా రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఆ అంశం మాకు పాజిటివ్ అయినా కూడా మేము సంతోషపడతాము. సో ఎన్టీ రామారావు గారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క ఏదైతే జన్మదినం సందర్భంగా తర్వాత వారి వ్యక్తిగతమైనటువంటి వాగ్దానం కారణంగా వారు చేసినారు. కాకపోతే యాదృచ్ఛికంగా ఇన్సిడెంటల్లీ ఆర్ యాక్సిడెంటల్లీ ఎలక్షన్ జిహెచ్ఎంసీ జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా
ఇది రాజకీయాలకు కొంత ఆ, ఆ, రాజకీయాలు మాట్లాడుకోవడానికి అవకాశం దొరికి ఆవిచ్చింది, పెద్ద తప్పేం లేదు. Right. అండ్ ఇందాక అన్న అన్నాడు, ఇది మల్లన్న మన చార్యన్ అన్నాడు, అసలు మనము పొలిటికల్ గా ఉన్నాం కాబట్టి ఎవ్రీ ఇష్యూ ఇస్ ఏ పొలిటిసైజ్ అయిపోతుంది. పొలిటిసైజ్ మనం చేయకుండా అయిపోతుంటది. ఆ పొలిటిసైజ్ అయ్యి మాకు కొంత లాభం జరిగితే మేము సంతోషపడతాం. రైట్. ఓకే, జ్యోత్స్న గారు మీరు క్వశ్చన్ అడుగుతున్నారా? ప్లీజ్ ఏమన్నారు? ప్లీజ్ సమయం లేదు, ప్లీజ్ నేనేమంటున్నా అంటే Right. డెఫినెట్ గా డిస్కషన్, సెంటర్ ఆఫ్ డిస్కషన్ అదే. అన్నగారి విగ్రహానికి సంబంధించి ఏ విధమైనటువంటి రాజకీయాలు రైట్. ఎవరు చేయకపోతేనే మంచిది. ఎందుకనంటే ఆయన ఇవాళ రోజున తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పెంచినటువంటి వ్యక్తిగా ఆయన చూస్తాం అందరం కూడా. రైట్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చర్చలో పాల్గొన్న జ్యోత్స్న గారికి, అదేవిధంగా వెంకటస్వామి గారికి, ఆచార్య గారికి, మల్లన్న గారు, చర్చలో పాల్గొన్న మీ అందరికి ధన్యవాదాలు అండి. చూసాం కదా, మొత్తానికి ఎన్టీఆర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున అమీర్పేట్ చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారని ఉన్న ముఖ్యమంత్రి గారు. సో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా ఒక సాహసోపేత నిర్ణయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ పుట్టింది. అయినప్పటికీ కూడా ఈరోజు అభిమానం ఎన్టీ రామారావు అనేది కొందరు వాడు కాదు, అందరి వ్యక్తి, అందరి వాడు అనేది ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. సో ఆయన ఆదర్శాలు, ఆయన యొక్క అన్ని మనం తీసుకెళ్తున్నాం ముందుకని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా ఆయన ఆదర్శంగానే తీసుకెళ్తున్నాం అనేది ముఖ్యమంత్రి చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు, అదేవిధంగా మరొకటి ఏమీ లేదనేది కూడా చెప్తున్నప్పటికీ కూడా దీని వెనక ఏదో కారణం ఉండొచ్చు. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రాబోతున్నాయి, రేపు పొద్దున లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఏదేమైనప్పటికీ సెటిలర్స్ అంతా కూడా ఒక భరోసా కల్పించేందుకే ముఖ్యమంత్రి నిర్వహించారనేది కూడా మరోవైపు విమర్శలు వస్తున్నాయి. దాంతోపాటు ఎన్టీఆర్ విగ్రహం ఏంటి, ఇక చాలామంది తెలంగాణలో ఉన్నారు కదా, ఆ విగ్రహాలు కూడా ఏర్పాటు చేయొచ్చు కదా, మరి ఎన్నికల ముందు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు కదా, అవన్నీ కూడా ఉన్నాయనేది మరి కొంతమంది విమర్శలు చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ఈరోజు ఎన్టీ రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఒక మంచి పరిణామం కూడా చెప్పుకోవచ్చు. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుంటే 6 ఆరోపణ.